ఆరో విషయం, దేవుని మందిరము నోవాకు ఓడ లాంటిది. ఈ ఓడలోకి కుటుంబ సమేతంగా వారం రావాలి. దేవుని రాకడది సమీపంగా ఉంది. ఎవరైతే దేవుని మందిరములో వారం వచ్చి దేవుని సేవకుడు చెప్తున్న ప్రతి మాటలు విని దాని ప్రకారం కుటుంబం సమేతంగా నడుచుకుంటారో వారు మాత్రమే రక్షించబడతారు, లేకపోతే వారు విడవబడతారు. చెప్పండి, ఓడలోకి వచ్చిన వాళ్ళు మాత్రమే. ఓడలో ఉన్నవారు నెమ్మదిగా ఉన్నారు, ఓడలో ఉన్నవారు జీవంతో ఉన్నారు, ఓడలో ఉన్నవారు సమృద్ధిలో ఉన్నారు. ఓడ బయట ఉన్నవారు మరణంలో ఉన్నారు, సమృద్ధిలో లేరు, జల సమాధిగా మారిపోయారు. ప్రేమ బిడ్డలారా, కాబట్టి దేవుని మందిరం అనే ఓడలోకి కుటుంబ సమేతంగా రావాలి. ఆరోది. ఇక ఏడోది ఏంటో చెప్పనా, దేవుని మందిరము. ఏడోది చాలా పవర్ఫుల్. దేవుని మందిరము నీ పుట్టింటి లాంటిది. హల్లెలూయా గట్టిగా. నీ పుట్టింటికి ఎప్పుడు నలిగిపోయినప్పుడు ఏదన్నా గొడవలు వస్తే భార్య భర్తలకు అంటావుగా, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతానని. ఎంటనే లగేజ్ పెడతావు. మరి నువ్వు పుట్టింటికి వెళ్ళిపోతే మరి మీ ఆయన ఎటుపోవాలి చెప్పండి, మా సహోదరులు ఎటుపోవాలి చెప్పండి, మీ భర్త గారు ఎటుపోవాలి చెప్పండి. చిన్నదాని పెద్దదానికి పుట్టింటికి వెళ్ళిపోతాను అంటావు నువ్వు. నా సహోదరి, ఒక్కసారి ఆలోచించు, బాగా వినాలి. ఇప్పుడు నేను చెప్తున్నాను, నీ పుట్టిల్లే నీ భర్తిల్లు. హల్లిపడి గట్టిగా. అది తెలుసు కదా, చాలామందికి తెలుసు కదా. ఇప్పుడు చెప్తా వినండి. నీ పుట్టింటికి ఇప్పుడన్నా ఏదైనా ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఆదుకుంటారని ఒకవేళ నువ్వు పుట్టింటికి వెళ్ళి నీ గోడు, నీ బాధ, భారం చెప్పుకుంటావు. ఒకవేళ వాళ్ళైనా నిన్ను ఆదుకుంటారో ఆదుకోరో నాకు తెలియదు, కానీ ఇక్కడున్నాడు నీ పుట్టింటికి. నువ్వు ఈ మందిరం అని పుట్టింటికి వస్తే ఈ తండ్రి మాత్రము ఖచ్చితంగా నిన్ను ఆదుకుంటాడు. కొడిగడిగా చప్పట్లో ప్రేమ బిడ్డలారా. కొన్నిసార్లు మా అమ్మాయి వచ్చి ఎప్పుడన్నా, నాన్న నాకు అది కావాలంటే, మనకి ఇప్పుడు లేవులేమ్మా, మనకు డబ్బులు లేవులే తల్లి, తర్వాత తీసుకుందాంలేమ్మా, లేకపోతే తర్వాత ఇస్తాలేమ్మా అని అంటానేమో. కానీ ఇక్కడికి వచ్చి నువ్వు ఏదన్నా అడిగితే ఆయన అంటాడు, తర్వాత ఇస్తానమ్మా, నా కాడ లేవు అమ్మా, కుదరవు అమ్మా అని మాత్రం నేను అనడు. నువ్వేదైతే అడిగితే, కన్నీరుగా అడిగితే వెంటనే నీ కాళ్ళ ముందుకు తీసుకొచ్చి పెట్టేస్తాడు. కొట్టుగడికి చాపట్లో దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని మందిరములోకి ఎందుకు ప్రవేశించమంటున్నాడో, రెండంతల మేలు ఎందుకు చేస్తానంటున్నాడో, ఆల్రెడీ నువ్వు బంధకములలో పడిపోయావు. ఆ బంధకములలో ఉండి నిరీక్షణ మాత్రమే కలుగున్నావు. నిరీక్షణ ఒకటి ఉంటే సరిపోదు బిడ్డ, నువ్వు మళ్ళీ కోటలోకి ప్రవేశించాలి. కోటలోకి ప్రవేశిస్తే సరిపోదు బిడ్డ, కోటలోకి ప్రవేశించిన నీవు ప్రార్థన చేయాలి. గొడగడిగా చప్పట్లో. అప్పుడు నీకున్న బంధకాలన్నీ ఒక్కొక్కటి తెంచివేయబడతాయి. అపవాది క్రియలు లయమైపోతాయి. అపవాది క్రియలను లయపరచుటకే నేను పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాను బిడ్డ. నువ్వు వెతుక్కుంటూ నా దగ్గరకు రాలేవని నేనే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను బిడ్డ. కొట్టుగడిగా చప్పట్లో ప్రేమ బిడ్డలారా, ఆయన వెతుక్కుంటూ మన దగ్గరకు వచ్చాడు. కోటలోకి రావాలి మనం. ఎక్కడికి రావాలట? దేవుని మందిరం అనే కోట. ఎన్ని చెప్పాను మీకు? చెప్పండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్పండి. దేవుని మందిరం ఆత్మ సంబంధమైన హాస్పిటల్ లాంటిది. దేవుని మందిరము ఆత్మ సంబంధమైన పోలీస్ స్టేషన్ లాంటిది. దేవుని మందిరము ఆత్మ సంబంధమైన కోర్టు లాంటిది. దేవుని మందిరము ఆత్మ సంబంధమైన మెకానిక్ షెడ్ లాంటిది. దేవుని మందిరము ఆత్మ సంబంధమైన కుమ్మరివాని విల్లు. దేవుని మందిరము ఆత్మ సంబంధమైన నోవాకు ఓడ. దేవుని మందిరము ఆత్మ సంబంధమైన నీ పుట్టిల్లు. హలిబడి గట్టిగా. 7 విషయాలు. అందుకని కోటలోకి ప్రవేశించమంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఆ వాక్యం చదువుదామా రండి. బంధకములలో పడి ఉండి నిరీక్షణ కలిగిన వారులారా, మీ కోటలోకి మరలా ప్రవేశించండి. శ్రమ వచ్చిందని ప్రార్థన చేయకుండా ఉంటున్నావా? శ్రమ వచ్చిందని దేవుని మందిరానికి వెళ్ళకుండా ఉంటున్నావా? నా సహోదరి సహోదరుడా, ఇంకేం పోదాంలే, ఇంకేం చేసుకుందాంలేని అపవాది నీలోకి అవిశ్వాసమును కలుగు చేస్తాడు. ఎంత చేసినా ఏం ప్రయోజనం, ఎంత వెళ్ళినా ఏం ప్రయోజనం అని ఒకవేళ నీలో అల్ప విశ్వాసాన్ని తీసుకొచ్చి భ్రష్టురాలను చేసి పూర్తిగా పడగొట్టి చెడగొట్టి అంధకారంలోకి నిన్ను వీడ్చుకొని పోక మునిపే నీ కట్లు తెంపుకోవటానికి దేవుని మందిరం అనే కోటలోకి రావాలి. కొట్టుగట్టిగా చప్పట్లో. దేవుని మందిరం అనే కోటలోకి వచ్చి ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. బైబిల్లో ఎక్కడైనా ఉందా? మీకు శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయటం మానేయండి, మీకు శ్రమ వచ్చినప్పుడు మందిరానికి రావటం మానేయండి అని ఎక్కడన్నా బైబిల్లో చెప్పాడా? యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఒకసారి చదువుతారా? 12 లేదా 11 వచనాలు ఒకసారి చదువుతారా? ఏమని చెప్పాడు చూడండి ఒకసారి. యాకోబు గారు రాసిన పత్రిక, సహోదరులారా
13 చదువునానా. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా, ఏమన్నాడమ్మా? మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా వాడు ప్రార్థన చేయటం మానవల్ని అన్నాడా? మీలో ఎవరికైనా శ్రమ సంభవించిందా చర్చికి మానేయండి అన్నాడా? ఎవరు అంటున్నారు ఇక్కడ? యాకోబు గారు ఏమంటున్నాడు? మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అయితే అతడు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. కొట్టు గట్టిగా చప్పట్లో. ఇప్పుడు చెప్పండి, బంధకములలో పడి ఉండి నిరీక్షణ కలిగి ఉంటే సరిపోదా? దేవుని మందిరంలోకి వచ్చి ఆ బంధకాల నుంచి విడిపించే దేవునికి ప్రార్థన చేయాలి. నీ కట్లు నువ్వే విప్పుకోవాలక్క, ఎవరు రారు. నీ కట్లు నీవే విప్పుకోవాలి. నీ మెడకున్న కట్లు నువ్వే తెంపుకోవాలి. ఎలా తెంపుకోవాలో, ఎలా విప్పుకోవాలో, అపవాది బంధకాలు ఎలా విడుదల పొందుకోవాలో వండర్ఫుల్ మాట ఒకటి చూపిస్తాను రండి. యెషయా గ్రంథం 52వ అధ్యాయము. యెషయా గ్రంథం 52వ అధ్యాయము 2వ వచనం. త్వరగా తీస్తే త్వరగా మనం ముగిచ్చేద్దాం చెప్పుకొని కొన్ని మాటలు. అమ్మా, యెషయా గ్రంథము 52వ అధ్యాయము 2వ వచనములో, ధూళి దులుపుకునుము యెరూషలేమా, లేచి కూర్చుండు, చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లు విప్పుకో. కొట్టగట్టిగా చేపట్లో, నీ మెడకట్లు విప్పుకో. ఎక్కడ పడి ఉందంట? నిరీక్షణ కలిగి బంధకంలో పడి ఉంది కదా. పడ్డప్పుడు ఏమైంది? దుమ్ము ధూళి అంటుకుంటుంది. అందుకంటున్నాడు, నువ్వు లేచి ముందు నీ దుమ్ము దులుపుకో. దుమ్ము దులుపుకొని నువ్వు ఎక్కడికి రావాలి? కోటలోకి వచ్చిన తర్వాత నువ్వు ప్రార్థన చేసి నీ మెడకి అపవాది క్రియలు ఏదైతే ఉన్నాయో, నీ మెడకి ఏ బంధకాలైతే ఉన్నాయో ఆ బంధకాలు నువ్వే విప్పుకోవాలి తల్లి అంటున్నాడు. సియోను కుమారి, యెరూషలేము కుమార్తె అనే పదాలకు అర్థం ఏంటో చెప్పనా? సంఘమును కర్ర. ఎవరికట? సంఘమునకు సాదృశ్యం. బంధకములలో పడి నిరీక్షణ కలిగిన వారులారా, సాతానుడు మిమ్మల్ని తాగుడనే బంధకాలలో బంధించాడు, సిగరెట్ అనే బంధకాలలో బంధించాడు, వ్యభిచారం అనే బంధకాలలో బంధించాడు, అప్పులనే బంధకాలలో బంధించాడు, అసూయ అనే బంధకాలతో బంధించాడు, గర్వం అనే బంధకాలతో బంధించాడు. సినిమా సీరియల్ విడుదల పొందుకోవాలంటే నీ కోటలోకి మరలా ప్రవేశించి ప్రార్థన చెయ్యి. నీ కట్లు నీవు విప్పుకుంటావు. హల్లుపడి గట్టిగా విప్పుకోవాలంట. మన కట్లు మనమే విప్పుకోవాలంట. చూసారా ప్రేమ బిడ్డారా? మరి మెడకున్న కట్లు ఏంటన్నా? నాకేం కనపట్లేదుగా, నా మెడకున్నాయా? నా మెడకేం కట్లు లేవు కదా. ఈ కట్లు ఇప్పుడు కనపడవు నీకు. హల్లుపడి గట్టిగా. మనకు మెడకి కట్లు వేశాడని, మన వల్ల ఉన్నామని, మన ఉచ్చులో ఉన్నామని, వేటగాడి వరలో ఉన్నామని నేను చెప్తుంటాను. చాలాసార్లు మీకు చెప్పాను, మీకు గుర్తుందో లేదో మరోసారి చెప్తున్నాను. చేపలను బట్టే వేటగాడు ఒకడు ఉన్నాడు. తర్వాత రెండోది పక్షులను బట్టే వేటగాడు కూడా ఉన్నాడు. మూడోది అడవి జంతువులను బట్టే వేటగాడు ఉన్నాడు. నాలుగోదిగా చూస్తే మనుషులను బట్టే వేటగాడు ఉన్నాడు. వాడే సాతానుడు. హల్లెలూయా. ఇప్పటికి 100% వాడు వలలో ఉన్నారండి. కావాలంటే మీరు చూడండి, ఇది అలాగనే ఉంచండి. అన్న చెప్పింది వాస్తవమా కాదా? ఈ బైబిల్లో ఉందా లేదా? లేకపోతే దుర్గి నుంచి వచ్చేవని మన కట్టుకథలు చెప్తున్నాడా అని మీరు పరిశీలించాలి. రండి, హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఆడు గంతులేస్తున్నాడు. మనమే ఇక్కడ క్రిస్మస్లో గంతులేస్తుంటే ఆడు మనందరిని వల్ల జిక్కించుకుని ఆడు గంతులేస్తున్నాడు. కావాలంటే చూడండి ప్రేమను బిడ్డలారా. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనం. నేను ఇప్పుడు చెప్పిన అధ్యాయం అలాగనే ఉంచండి, ఇది చదవండి. ఏ లెక్కలేని శాపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసేతివి. వాడు ఏం వేశాడు? గాలము వేసి మానవులందరినీ కుచ్చి లాగి ఉన్నాడు. ఉరులు వగ్గి చిక్కించుకునిచున్నాడు. వాడు తన వలలో చిక్కించుకొని వారిని కూర్చుకొని గంతులు వేస్తున్నాడంట, సంతోషిస్తున్నాడంట. ఎర్ర వేసి ఏం చూపిస్తాడు? వేరా
ఎవడికి ఏది ఇష్టమో అది వేసేసి లాగేస్తాడు, దేవుళ్ళు ఉండకుండా. కొట్టుగడికి చోపట్లో ప్రేమను బిడ్డలారా, నీకేదంటే ఇష్టం అది ఎర్ర చూపిస్తాడు, ఆశ చూపిస్తాడు. ఇప్పుడు చెప్తా వినండి, యోధాకి ఏదంటే ఇష్టం? పదవి అంటే బాగా ఇష్టం, ధనం అంటే బాగా ఇష్టం. అది చూపించి ఏం చేసేసాడు? వెరవేసి లాగేసుకున్నాడు. ఇప్పుడు అవ్వమ్మకి ఏదంటే ఇష్టం? తిండంటే బాగా ఇష్టం. ఏం చూపించాడు? పండును రమ్యముగా అందంగా చూపించి లాగేసేసాడు. లోతు బారికి ఏమంటే ఇష్టం? లోకం అంటే ఇష్టం. ఏం చూపించాడు? లోకాన్ని చూపించి వెనక్కి లాగేసేసాడు. ఈరోజు మనందరికీ ఏమంటే ఇష్టం? మగల రేకులంటే, మాయిదారి దీపాలంటే ఇష్టం. అదేసి లాగేస్తున్నాడు. హల్లెలూయా. ఆగిపోయాయా అక్క? మనలో మన మాట ఆగిపోయాయా? కంటిన్యూ అవుతున్నాయా? నా తల్లులారా, నా చెల్లెల్లారా, మిమ్మల్ని బాధ పెట్టడానికో తరచుగా వాక్యంలో ఈ ఒక్క మాటను ఎందుకు తీసుకొస్తున్నానంటే, ఈరోజు అలాంటి వలలో చాలామందిని చిక్కించుకొని సాతానుడు గంతులు వేస్తున్నాడర్రా. మారు మనసు పొంది బాప్తీసం పొందుకొని ఇక నేను సినిమాలు చూడనయ్యా, పాపం వైపు చూడనయ్యా, లోకం వైపు చూడనయ్యా అని ప్రమాణం చేసావుగా. ఎవరైనా సేవకుడు బలవంతం చేశాడా నిన్ను? నీ మనస్ఫూర్తికి నువ్వే ప్రమాణం చేసావుగా, నీ ఇష్టపూర్వకంగా నువ్వే చేసావుగా. ఇంక నేను వాటి వైపు చూడనయ్యా అని నువ్వే ప్రమాణం చేసి నువ్వే మాట తప్పుతున్నావు. ఎందుకని? నిన్ను ఎవరైనా బలవంతం చేశారా? మరి నీ మనసుతో నువ్వే ఒప్పుకున్నావు. దేవుని ఎదుట, సంఘం ఎదుట, పరిశుద్ధాత్మ ఎదుట అని ప్రమాణం చేసావుగా. చేసి ఆ వలలో నుండి బయటకు వచ్చి మళ్ళీ అదే వలలో చిక్కుకుంటావా? ఆలోచించండి ప్రేమను బిడ్డలారా. వాడందరూ వలలో చిక్కించుకొని ఏం చేస్తున్నాడంటమ్మా? గంతులు వేస్తున్నాడంట. గంతులు వేస్తా ఉన్నాడు. ఇప్పుడు అదే అపవాది క్రియలు లయపరచుటకే యేసయ్య వచ్చాడు. కొట్టగడిగా చోపట్లో దేవుని నామానికి మహిమ కలుగుగాక. సియోను కుమారి, ధూళి దులుపుకో, దుమ్ము దులుపుకో. నువ్వు బంధకములలో పడి మట్టిలో పడిపోయినావు బిడ్డ. దుమ్ము దులుపుకొని, ధూళి దులుపుకొని నా కోటలోకి ప్రవేశించి ప్రార్థన చేయి. నీ మెడకున్న కట్లు విప్పుకో. అసలు మెడకున్న కట్లు ఏంటో చెప్తా వినండి. ఇప్పుడు మెడకున్న కట్లు ఏంటంటే, అప్పుడప్పుడు అంటాం కదండి, పాపం అనవసరంగా వెళ్ళాడండి అక్కడికి. వాడు ఏ తప్పు చేయలే, కానీ వాడి మెడకు చుట్టుకుందండి. అనవసరంగా వెళ్ళాడండి పాపం, వాడికి మెడకు చుట్టుకుందండి. ఆడు మంచోడనండి, మరి ఎందుకు పాపం ఏ దుర్బుద్ధి పుట్టిందో వెళ్ళి పొరపాటు చేసేసాడండి. పాపం ఇప్పుడు వాడు మెడకు చుట్టుకుందండి. ఆ కేసు అంతా వాడి మెడకు చుట్టుకుందండి. లేకపోతే ఆ క్రైమ్ ఏదైతే ఆ నేరం మాత్రం మీద పడిందండి అని అంటుంటాం కదండి. మెడకు చుట్టుకుంది అంటారా? అనరా? అంటారమ్మా. ఇప్పుడు ఏందండి, వాడు పాపం వాడి చుట్టూ మెడకి అప్పులందరూ మెడకు చుట్టుకున్నారండి అంటారా? అంటారనరా? ఇలాగనే సియోను కుమారి, యెరూషలేము కుమార్తె, నీ మెడకున్న కట్లు నువ్వు విప్పుకోమన్నాడు. కొట్టుగడిగా చప్పట్లు. ఇప్పుడు ఆ మెడకున్న కట్లు ఎలా విప్పుకోవాలి? కోటలోకి ప్రవేశించిన నువ్వు ఎలా విప్పుకోవాలంటే, ఇప్పుడు మీకు ఒక వండర్ఫుల్ మాట చెప్తా వినండి. పేతురు దేవుని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అక్కడున్న ప్రభుత్వం, అక్కడున్న అధికారులు తీసుకెళ్ళి జైల్లో వేసేసి సంఖ్యలతో బంధించేసి ఆయన్ని బంధించేశారు. సంఘమట అతి ఆసక్తితో ప్రార్థన చేయగా దేవుని దూత వెళ్ళి పేతురుకున్న ఆ మెడకట్లు విప్పేసిందంట. కొట్టుగడిగా చోపట్లో ప్రేమను బిడ్డలారా, ఇప్పుడు నువ్వు దేవుని మందిరం అనే కోటలోకి ప్రవేశించి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ భర్తకు సాతాను చుట్టిన మెడకట్లు ఏ కట్లయితే ఉన్నాయో, నీ పిల్లలకు చుట్టిన బంధకాలు ఏదైతే ఉన్నాయో, అది అప్పుల బంధకమా, తాగుడనే బంధకమా, లేకపోతే వ్యభిచారం అనే బంధకమా, ఏ బంధకాలతో అయితే నీ కుటుంబాన్ని బంధించాడో, నువ్వు దేవుని మని మందిరం అనే ఆలయం అనే కోటలోకి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ కుటుంబంలో ఉన్న వారి మెడకున్న కట్లన్నీ తెగిపోతాయి. కొట్టుగడిగా చోపట్లో ప్రేమను బిడ్డలారా. ఇంకోటి, మెడకున్న కట్లు విప్పుకోవటం. పౌలు శీలలు సువార్త ప్రకటిస్తుండగా ఆయనను కూడా రాత్రంతా కుళ్ళబొడి చేసి, బండల్లో కాళ్ళు బిగిచ్చేసి, గొలుసులతో కట్టేసి ఆ యొక్క జైల్లో వేసేశారు. ఇప్పుడు పౌలు గారు అంటాడు, అబ్బాయి శీల ఏం చేద్దాంరా అన్నాడు. ఏం చేద్దామంటావు ఏంటన్నా? మమ్మ పోవద్దురా అంటే నేను కూడా నీ ఎంటబడి వచ్చిన, నీతో పాటు నా పరిస్థితి కూడా గొల్ల పొడి చేశారు. అది కాదురా, ఎంత శ్రమ వస్తుందో ఆ శ్రమలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడే
ఏ బంధకాలన్నా మన మెడ నుండి అయ్యి తొలగిపోతాయి అబ్బాయి అని ప్రార్థన చేయటం ప్రారంభించాడు. అక్కడ మనం చదువుకున్నాం, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా వాడు ప్రార్థన చేయవలెను. ఇప్పుడు వీళ్ళు ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతుండగా జరిగినది ఏమిటంటే వారి మెడకున్న కట్లు విప్పబడటమే కాదు, ఆ జైల్లో ఉన్న కిరాతకుల కట్లు తెగిపోయాయి. చివరికి ఆ జైల్లో ఉన్న జైలేర్ కట్లు కూడా తెగిపోయాయి. కొట్టు సాతాను కట్లు, కొట్టు గట్టిగా చోపట్లో. బంధకాలు తెగిపోయాయి, మెడకున్న కట్లు తెగిపోయాయి. ఎస్తేరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు తన రక్త సంబంధులకున్న బంధకాలన్నీ, మరణపు బంధకాలు, అపవాదేసిన బంధకాలన్నీ తెగిపోయినాయి. కొట్టుగట్టిగా చప్పట్లో. కన్నీటి ప్రార్థన, మోకాలు ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఏ మెడకట్లయితే ఉన్నాయో, సాతానుడు ఏ బంధకాలతో నిన్ను బంధించాడో, ఏ కట్లతో కట్టు పడేశాడో, ఆ కట్లన్నీ యేసు నామములో తెగిపోతాయి. కొట్టుగట్టిగా చప్పట్లో. ప్రేమ బిడ్డలారా, ఈరోజు నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం కోటలోకి ప్రవేశించి. ఈరోజు మన అంశం ఏంటంట, మీ కోటలోకి మరలా ప్రవేశించండి. ప్రవేశించి ఏం చేయాలా? ప్రార్థన చేయాలరా. ప్రార్థన చేస్తే మనకున్న సాతానుడికి వేసిన వల్ల, సాతానుడు వేసిన గాలము, సాతానుడు చేసిన బంధకాలు ఏదైతే ఉన్నాయో ఆ బంధకాల నుండి నీవు, నీ కుటుంబం, నీ బంధువులు, నీ స్నేహితులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఎవరైతే ఉన్నారో వారందరూ విడుదల పొందుతారు. పొందుతారా? పొందరా? మీరు చెప్పాలి. ప్రార్థనకున్న బలము మరి ఒకటి లేదు, దేనికి లేదు. కొట్టుగడిగా చప్పట్లో. ప్రార్థించగా ఎర్ర సముద్రం 2 పాయలైంది. ప్రార్థించగా బంధకాలు దిగిపోతాయి లేదా? దానియేలు ప్రార్థన చేయకుండా ఉంటే బాగుండాయా, నేను సింహాల భూమిలోకి పోకుండా ఉండేవాడిని. నేను నమ్ముకున్నందుకు నాకు ఏంటయ్యేసయ్యా ఈ కట్టాలో, అసలు ప్రార్థన చేయకుండా ఉంటే బాగుండేది. ఈరోజు కూడా లేరండి అలాంటి మురుకులు. దానియేలు అలా అన్నాడండి, అలా అన్నాడా? అల్లే. ప్రార్థన చేయకుండా నేను బ్రతకలేనయ్యా. ఒకవేళ ప్రార్థన ఆగిందంటే నా ప్రాణం పోయిన రోజే ఆగాల్సిందే. కొట్టుగడిగా చప్పట్లో. సావనేను చేస్తానికి నేను రెడీ, కానీ ప్రార్థన చేయకుండా ఉండలేను అంటే ఆ మాటకు అర్థం ఏంటి తెలుసా? అవసరమైతే చావనేను చేస్తా, కానీ నీతో నేను మాట్లాడకుండా ఉండలేనయ్యా. నీతో నేను మాట్లాడకుండా ఉండలేనయ్యా. అవసరమైతే నా ప్రాణమైన పోగొట్టుకుంటా, కానీ మోకరించి నీతో మాట్లాడకుండా నేను ఉండలేనయ్యా అన్నాడు. చూడండి, ఆ ప్రార్థనే దానియేలుని ఎలా కాపాడింది? సింహాల బోనులోకి వెళితే మరణపు బంధకాలు, సాతాను బంధకాలు ఆయనకు చుట్టుకున్నా ఆ బంధకాల నుండి దేవుడు విడిపించాడు. కొట్టుగడిగా చప్పట్లో. షడ్రెక్, మెషక్, అబ్నెగోలు కూడా బంధకాలు వచ్చేసినాయి. సాతానుడే బంధకాలు వేసాడు. వాళ్ళని యవనంలో ఉన్న వారు భక్తిగా దేవుని కోసం నిలబడతా ఉంటే వాళ్ళని ఏదో ఒక విధంగా పడగొట్టాలని, చెడగొట్టాలని ప్రయత్నం చేస్తే, రాజులో ఉండి చేస్తే, దేవుడు ఏం చేశాడో తెలుసా? మరణపు బంధకాలలో నుండి అగ్ని బలాన్ని చల్లార్చి అగ్నిగుండములో నుండి వాళ్ళని క్షేమంగా తీసుకొచ్చాడు. కేవలం ఏంటో చెప్పనా? ప్రార్థన. హల్లుబడి గట్టిగా. అగ్నిగుండములో వేయబడుతున్నప్పుడు కూడా ప్రార్థన చేయటం మానలేదర్రా. మన కొద్ది శ్రమ రాగానే ప్రార్థన మానేస్తావు, కొద్ది శ్రమ రాగానే చర్చికి పోవటం మానేస్తావు, కొద్ది శ్రమ రాగానే చర్చిలో పాస్టర్ గారితో ఉండటం మానేస్తావు. నువ్వు అంతకుముందు తరచుగా సేవకుల దగ్గరికి వెళ్ళి, సేవకురాల దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడుతూ పరిచయం చేసే నువ్వు ఈ మధ్య రావట్లేదంటే శ్రమ వచ్చింది నిన్ను దేవునికి దూరం చేయాలని. నీకు అది అర్థం కాల. ప్రార్థన చేయటం మానకండి, చర్చికి వెళ్ళటం మానకండి. ప్రేమ బిడ్డలారా, ఎంత శ్రమ వచ్చినా అది ఎలా వచ్చిందో అలాగనే తెలియకుండానే వెళ్ళిపోద్ది. దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. మెడకున్న కట్లు విప్పుకో అన్నాడు. మెడకున్న కట్లు ఎలా విప్పుకోవాలి? ప్రార్థన చేయటం ద్వారానే అవి తొలగిపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని తెలియజేస్తా ఉన్నాడు. ఇంకొక మాటను మీకు తెలియజేస్తాను, జాగ్రత్తగా గమనించండి. 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనములో, నువ్వు బాగుపడుతున్నావు అని తెలిసినప్పుడు, నువ్వు ఉన్నతమైన స్థితిలోకి వెళుతున్నావని తెలిసినప్పుడు, నువ్వు ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళి నువ్వు బాగుపడుతున్నావని తెలిసినప్పుడు, శత్రువులు నిన్ను ఏదో విధంగా పడగొట్టాలని, చెడగొట్టాలని, నీ కుటుంబాన్ని చల్లా చెదురు చేయాలని, మీ మధ్య సమాధానం లేకుండా చేయాలని, నీ బాగుదలను ఎదుగుదలను ఆపాలని లేదా ప్రయత్నం చేస్తారు. అప్పుడు నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? బంధువుల దగ్గరకో, స్నేహితుల దగ్గరకో, అన్నదమ్ముల దగ్గరకో కాదు, ప్రాకారం కలిగిన స్థలాన్ని దగ్గరకు వెళ్ళాలి. హల్లెలూయా. రండి. దావీదును అభిషేకిస్తున్నారన్న సంగతి ఫిలిష్తీయులు శత్రువులు తెలిసిందంట.
అది తెలిసిన వెంటనే ఈయనకి తెలిసిందంట. ఈయనకి తెలిస్తే ఈయన ఎక్కడికి వెళ్ళాడంట? నన్ను కొట్టడానికి వాళ్ళు వస్తున్నారు రా, నన్ను ఆదుకోవటానికి రారని రక్త సంబంధుల కాడికి పోలే. నేను రాజునై అభిషేకించబడ్డారని తెలుసుకొని శత్రువులు నా మీద దాడి చేయడానికి వస్తున్నారు, అబ్బాయి మీరు నన్ను ఆదుకోవాలని తన స్నేహితుల దగ్గరికి వెళ్ళలే. ఎక్కడికి వెళ్ళాడంట? చదువుతారా రండి. రెండో విషయం మనం జాగ్రత్తగా ఇది నేర్చుకోవాల్సిన విషయం ప్రేమ బిడ్డలారా. రండి ఏమంటున్నాడు చూడండి. 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 17 వచనం. ఎంత స్పీడ్కి తీయాలంటే అంత స్పీడ్కి తీయాలి. జనులు ఇశ్రాయేలీల మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరని ఫిలిష్తీయులకు వినపడినప్పుడు దావీదును పట్టుకున్నటకు ఫిలిష్తీయులందరూ వచ్చిరి. దావీదు ఆ వార్త విని ప్రాకారమ స్థలములోకి వెళ్ళాడంట. కొట్టుగడిగా చోపట్లో ఎక్కడికి వెళ్ళాడంట? దావీదును అభిషేకిస్తున్నారన్న సంగతి ఫిలిష్తీయులకు వినపడిందంట. ల్యాండ్ పోనా అయిపోనా? హలో, ఏ పోను ద్వారా వినపడింది చెప్పరు? అలాగనే ఫిలిష్తీయులు వస్తున్నారని కూడా దావీదుకి వినపడిందంట. ఫోన్ చేశారా? దావీదు ఎక్కడున్నావు? నీకోసం మేము వస్తున్నాం, సిద్ధంగా ఉండు, రెడీగా ఉండు అన్నారా? మరి ఎట్లా వినపడింది? ల్యాండ్ ఫోన్ ఉంది అప్పుడు, పోనీ జియో ఫోన్లు ఏమైనా ఉన్నాయా అప్పుడు? మరి లేకపోతే యాపిల్ ఫోన్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. మరి ఎలా వినపడింది చెప్తా వినండి. నినివే పట్టణం పాడైపోతుందిరా బాబు, నువ్వు వెళ్ళునైనా అని మా పాస్టర్ గారు కానీ చెప్పేశాడు. ఈయన వాళ్ళు వినరు, వాళ్ళు మారరు అని చెప్పి దేవునికి వ్యతిరేకంగా ధైర్యం చేశాడంట. మన ఒక సేవకుడు చెప్తుంటే మాట గుండెల్లో భయం వేసింది సేవకుడు గురించి. ఏంటో తెలుసా? అంత ధైర్యము చేయకు. హలిపడి గట్టిగా. ఎంత ధైర్యం? దేవుడు వద్దన్న పని చేస్తున్నావంటే నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? దేవునికి విరోధంగా ధైర్యంగా ముందుకెళ్ళిపోతున్నావు. దేవునికి వ్యతిరేకంగా ఆయన పని చేసేవాడు అంత ధైర్యం చేయబోకు. ఎందుకని? ఆయన ఒక్కసారి నలిపెత్తి నలిగిపోతాను. మరి ఎంత ధైర్యం చేశాడు చెప్పండి? దేవుడు పొమ్మన్న చోటుకు పోకుండా వేరే చోటుకు వెళ్తున్నాడంటే అప్పుడు ఎంత ధైర్యం అలా ఇన్ని గుండెలు చెప్పండి. నీ దేవుడు ఎవరో తెలుసు, నీ దేవుడు ఎలాంటి వాడో తెలుసు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తెలుసు, నువ్వేం చేస్తున్నావో తెలుసు, నీ నడక నీ పడక సమస్తం తెలుసు. అయినా నీవు అంత జీవం కలిగిన దేవునికి వ్యతిరేకంగా పోతున్నావు అంటే అర్థం ఏంటి? ఎంత ధైర్యం చేస్తున్నాడు? అంత ధైర్యము వద్దండు. ఈ దేవునికి వ్యతిరేకమైన చూడటం, వ్యతిరేకమైన చేయటం అంత ధైర్యం మనకు మంచిది కాదు. మనకు ఉండాల్సిన ధైర్యం ఏంటి తెలుసా? అగ్నిగుండంలో ఏసై కోసం పోవటానికైనా ధైర్యంగా ఉండు, అది తప్పులేదు. సింహాల బోనైనా ఏసై కోసం పోవటానికి ధైర్యంగా ఉండు, ఈ విషయంలో ధైర్యంగా ఉండు. కానీ దేవునికి వ్యతిరేకమైన తప్పు చేయటానికి అంత ధైర్యం నీకు మంచిది కాదు. అది నీ నాశనానికి జాగ్రత్త. అలలుబడి గట్టిగా వెళ్ళిపోయాడు. చివరికి ఇక ఆయన మధ్యలో జరిగిందంతా తెలుసు కదండి. అప్పుడు వెళ్ళి, ఓ నినివే పట్టణస్థులారా, నా మాట వినండర్రా, నేను ఆయన మాట వినకపోతే ఆల్రెడీ నా పెళ్లి చేసాడు, మీ పెళ్లి కూడా చేస్తాడు, జాగ్రత్త పడండి రా అని చెప్పేశాడు. ఆదుకుంటావని ఆశ్రయదుర్గము నీవేనని శాలేము రాజా ఆదరిస్తావని నా సర్వము నీవే నా సకలము నీవే నా సంపద నీవే నా ఆధారము నీవే ఆశలన్నీ నీ మీదనే
సూటిపోటి మాటలతో కృంగిపోతిని, ఎటు చూచిన ఆదరణ పొందలేకపోతిని. సూటిపోటి మాటలతో కృంగిపోతిని, ఎటు చూచిన ఆదరణ పొందలేకపోతిని. నీపైనే ఆనుకొంటిని యేసయ్యా, నీలోనే ఆదరణ పొందుకొంటిని నేనయ్యా, నీలోనే ఆదరణ పొందుకొంటిని నేనయ్యా. ఆశలన్నీ నీ మీదనే నా యేసు రాజా ఆదుకుంటావని, ఆశ్రయ దుర్గము నీవేనని శాలేము రాజా ఆదరిస్తావని. ఇరుగు పొరుగు నిందలతో విసిగిపోతిని, ఎటు చూచిన శాంతిని పొందలేకపోతిని. ఇరుగు పొరుగు నిందలతో విసిగిపోతిని, ఎటు చూచిన శాంతిని పొందలేకపోతిని. నీపైనే చింతలన్నీ మోపితిని యేసయ్యా, నీలోనే నెమ్మదిని పొందుకొంటిని నేనయ్యా, నీలోనే నెమ్మదిని పొందుకొంటిని నేనయ్యా. ఆశలన్నీ నీ మీదనే నా యేసు రాజా ఆదుకుంటావని, ఆశ్రయ దుర్గము నీవేనని శాలేము రాజా ఆదరిస్తావని. చేతిలో మోసపోతిని, ఎటు చూసిన ప్రేమను పొందలేకపోతిని. నమ్మిన వారి చేతిలో మోసపోతిని, ఎటు చూసిన ప్రేమను పొందలేకపోతిని. నీ ప్రేమకై వేచి ఉంటిని యేసయ్యా, నీలోనే నిజమైన ప్రేమను పొందుకొంటిని నేనయ్యా, నీలోనే నిజమైన ప్రేమను పొందుకొంటిని నేనయ్యా. ఆశలన్నీ నీ మీదనే నా యేసు రాజా ఆదుకుంటావని, ఆశ్రయ దుర్గము నీవేనని శాలేము రాజా ఆదరిస్తావని.